హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. అంటే వాళ్ళు దేవుణ్ణి చేసుకుంటారన్నట్టు. మేడారం వెళ్లే ముందు ఇంటి దగ్గర సమ్మక్కని చేసుకొని పోతారు. సమ్మక్కని చేసుకోవడం ఏంటి అని అంటే అది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే తెలుసు. 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అనమాట మేడారం జాతర. ఇది ఒక కుంభమేళా అని చెప్పొచ్చు తెలంగాణలో. నైటే పోదామని బ్యాగ్ కూడా ప్యాక్ చేసి పెట్టిన. బట్ మా బావుండి ఇప్పుడు సాయంత్రం పూట ఎందుకు రేపు పొద్దుగాల పోవచ్చులే అన్నాడు. హరి కట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. రీసెంట్ గా మేము స్వర్ణగిరి పోయినామని చెప్పినా కదా, ఆల్రెడీ ఆ వీడియోస్ మీరు చూసే ఉంటారు. సో అప్పుడు నేను ఈ శారీనే కట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను. బట్ శారీ కట్టుకోలేదు. శారీ కట్టుకుని క్యారీ చేయడం ఇబ్బంది కదా అని చెప్పేసి డ్రెస్ వేసుకొని పోయినా, కుర్తా సెట్. సో ఇప్పుడైతే నేను ఈ శారీ కట్టుకుంటా. వీడియో బాగుండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా కంటెంట్ వీడియోస్ నచ్చితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా సెండ్ అవుతుంది అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ హైప్ నాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తుంది. మొత్తానికైతే ఇలా సింపుల్ గా శారీ కట్టుకున్నాను. యాక్చువల్ గా ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నా. ఇంతకీ నాకు ఈ శారీ సెట్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. చాలా మంది బ్లౌజ్ లకి లేసులు అండ్ పెద్ద పెద్ద అంచులు పెట్టించుకుంటారు కదా, నాకు అలా ఉంటే అస్సలు నచ్చదు. ఇలా సింపుల్ గా థ్రెడ్ పైపింగ్ ఉంటేనే నచ్చుతుంది. శారీలో వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, సో వైట్ కలర్ పైపింగ్ వేస్తే బ్లౌజ్ కి కొంచెం లుక్ ఉంటది అని చెప్పేసి వైట్ కలర్ పైపింగ్ అయితే వేసిన. ఇంతకీ లుక్ ఎట్లుంది అనేది కామెంట్ చేయండి. స్టిచింగ్ వీడియో మాత్రం నన్ను అడగకండి, బికాస్ నేను షూట్ చేయలేదు. ఇక్కడ నుంచి నేను ఏది స్టిచ్ చేసుకున్నా కూడా డెఫినెట్ గా వీడియో తీస్తాను, అది మీతో షేర్ చేస్తాను. నేను ప్రొఫెషనల్ అయితే కాదు, బిగినర్ నే. బట్ ఏదో నాకు వచ్చినట్టుగా సింపుల్ గా స్టిచ్ చేసుకుంటా అంతే. ఏదైనా బ్లౌజ్ కి కంప్యూటర్ వర్క్ వేయించాలి అంటే బయట వేపిస్తాను. ఇక నార్మల్ బ్లౌజ్ లో అయితే రెగ్యులర్ గా నేనే కుట్టుకుంటా. యాక్చువల్ గా నిన్న ఈవినింగ్ బట్టలన్నీ కూడా పిండి ఎండేసిన. మార్నింగ్ కల్లా అన్ని ఎండిపోయినవి. ఇప్పుడు మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, వచ్చేసరికి సాయంత్రం ఒకవేళ లేట్ అయితే అందుకోసమే అన్ని కూడా తీసేస్తున్నా. నార్మల్ గా 1 డే క్లాస్ ఉంటే మాత్రం దండం మీద సరిపోతాయి, లేదా ఒక 1 or 2 days కి సంబంధించినవి ఉంటే మాత్రం సరిపోవు. ఇటు మా పిల్లల టీ షర్ట్స్, షార్ట్స్ అండ్ చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కనుక వేస్తా. ఎండ అయితే తాకదు, బట్ గాలికి ఆరిపోతాయి అన్నమాట. పల్చ వేస్తూ ఉంటాను ఇటు సైడ్. ఇప్పుడు వీటన్నింటినీ మడత పెట్టాలంటే మినిమం 1/2 hour పడుతుంది. అందుకే సోఫాలో వేసేసిన. ఊరికెళ్ళి వచ్చాక ఫోల్డింగ్ చేస్తా. ఫేస్ ఎందుకు కొంచెం బోడ అనిపించింది, అందుకోసమే కమ్మలు చేంజ్ చేసా అండ్ నెక్ చైన్ కూడా వేసుకున్నా. ఇది నాకు మన సబ్స్క్రైబర్ అయితే పంపించిల్లు. ఇది నాకు సెండ్ చేసి చాలా డేస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి సిస్టర్. అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా నాకు పూసల దండలే కొనేది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను. లుక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. సారీ అయితే అడపదడప కట్టుకున్నా, బట్ నేనున్న పర్సనాలిటీకి సింగిల్ అయితే పెద్దగా రావు, 3 or 4 వస్తాయి అంతే. వెయిట్ పెరగడం మన చేతుల్లో ఉంటది, కానీ తగ్గడం మాత్రం అస్సలే ఉండదు. బట్ ఒక 1 month డైట్ ప్లాన్ తీసుకోవాలి. చూద్దాం ఎట్లుంటదో. మేము రెడీ అయ్యాక మా ఆయనకి కాల్ చేసిన. ఇంకా మేమైతే అందరం కలిసి మా 2-wheeler మీద మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. నేను చాలా వీడియోస్ లో చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, బట్ లైక్ అయితే అస్సలు ఇవ్వట్లేదు. ప్లీజ్ ఒక్క చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అన్నట్టు. ఎనీవే, ఎంతైనా ఆ పల్లెటూరు వాతావరణమే వేరే లెవెల్ కదా. సారీ మీద 1 side కూర్చొని 2-wheeler మీద వెళ్ళాలంటే పెద్ద టాస్కే. ఫైనల్లీ మాడపడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. చాలా లేట్ అయింది కావచ్చు అనుకున్నాము, బట్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అంటే దేవుడి కోసం మా వాళ్ళు గొర్రెనైతే కోస్తున్నారు అనమాట. ఇది ఇక్కడ జల్ది ఇవ్వాలి, దానికోసమే ఇక్కడ బెల్లం చాక ఇంకా సమ్ ఆల్కహాల్ కి సంబంధించినవి పోస్తూ ఉంటారు. సమ్మక్క సారక్క అంటేనే నాన్ వెజ్ కి సంబంధించిన దేవుడు. మా తెలంగాణ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సమ్మక్కని ఒక్కో సైడ్ ఒక్కో విధంగా చేసుకుంటారు. అంటే కొందరైతే ఇంటి దగ్గరనే చేసుకుంటారు, ఇంకొందరు ఏమో మేడారంలోనే గొర్రెను తీసుకొని పోయి అక్కడ కట్ చేసుకొని వండుకొని తింటారు అన్నట్టు. కానీ మాడపడుచు వాళ్ళు ఇంట్లోనే దేవుణ్ణి చేసుకుంటున్నారు. మా వాళ్ళైతే దేవునికి మొక్కుతున్నారు జల్తి ఇవ్వాలి అని చెప్పేసి. వెంటనే జల్తి ఇచ్చింది. అందరు కూడా భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే కొంతమందికి అంత త్వరగా జల్తి ఇవ్వదు అనమాట. అంటే పూజ విధానంలో కొన్ని మిస్టేక్స్ జరగడం కానీ ఇంకేమైనా మర్చిపోతే కనుక అతి త్వరగా జల్తి అనేది ఇవ్వదు. చాలా మందిని ఇబ్బంది పెట్టుకుంటాయి గొర్రె పిల్లలు. బట్ మా ఆడపడుచు వాళ్ళకి జల్దీగా జల్తి ఇచ్చేసరికి అందరు సంతోషపడరు అనమాట. ఇంకా వెంటనే మా ఆడపడుచు దేవుని దగ్గర కొబ్బరికాయ కొడుతుంది. వీళ్ళు వచ్చేసి మా చిన్న ఆడపడుచు, తను మా కోడలు, అంటే మా చిన్న ఆడపడుచు వాళ్ళ పాప. అంటే పెద్దగా ఎవరిని పిలవలేదు, చాలా సింపుల్ గా మా ఫ్యామిలీ వరకే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా గొర్రె జల్తిచ్చిన తర్వాత మేమైతే మటన్ అండ్ బగారా కోసం ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా అయితే కట్ చేస్తున్నాము. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు అండ్ మా అత్తమ్మ గినక అందరం మాట్లాడుకుంటూ కట్ చేస్తున్నాము. మా అత్తమ్మ అంటే మా ఆయన వాళ్ళ మదర్ కాదు, చిన్నమ్మ. అంటే మా అత్తమ్మకి చెల్లె అన్నట్టు. ఈ అత్తమ్మకి 2 ఆడపిల్లలు, వీళ్ళే వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు. ఇద్దరికి కూడా మ్యారేజ్ అయింది, పిల్లలు. సో ఎవరి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. నేనైతే ఆల్మోస్ట్ అందరితో ఫ్రీగానే ఉంటా. వీళ్ళ ఇళ్లలో ఏదైనా అకేషన్ సెలబ్రేషన్ జరిగితే
గనక డెఫినెట్ గా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. రీసెంట్ గా నేను ఇక్కడికి వచ్చాను. మేబీ నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి తెలిసే ఉండొచ్చు. మా వాళ్ళు అన్నారం దేవునికి జెండెత్తుకుంటాలంటే వచ్చినాం కదా, వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉండొచ్చు. ఫ్యామిలీ పరంగా చిన్న చిన్న ఏమైనా ఫంక్షన్ జరిగితే కనుక కుకింగ్ అయితే మేమే చేసుకుంటాం. పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగితే కనుక డెఫినెట్ గా మేము వంట మాస్టర్లు అయితే మాట్లాడుకుంటాము. ఇక మేమైతే మాట్లాడుకుంటూ ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసినాము. మరో పక్క మటన్ అయితే కొడుతున్నారు. వండడం ఏముంది, అటో ఇటో వండేస్తాం, కానీ ఈ మటన్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయడమే పెద్ద టాస్క్ కదా. మన ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి ఏం చేస్తాంలే అని కూర్చోకుండా మనిషికి ఒక పని చేస్తే ఈజీగా అయిపోతుంది కదా. పెద్దగా ఒకరి మీద బటన్ కూడా పడది. మా వాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను అన్నం వండుతా. తింటావా? అడుగో మరి ఇడ పొయ్యి ఉన్నది, నిప్పులు ఉన్నాయి, మీద పడుతుంది. తను మా చిన్నాడపడుచు వాళ్ళ అబ్బాయి వాళ్ళ మమ్మీ బోటీ క్లీన్ చేస్తుంటే ఇటు సైడే వస్తుండు. అండ్ ఇక్కడ పొయ్యి కూడా ఉంది కదా, కింద పడతాడు కావచ్చు అని చెప్పి అటు పంపించిన. ఇక మొత్తానికైతే బగారన్నం పొయ్యి మీద వేసినాము. ఇది కూడా మంచిగా అయింది, రైస్ పొడి పొడిలాడుతూ. యాక్చువల్ గా లాస్ట్ టైం అదే మా ఒళ్ళు అన్నారం దేవునికి జన్నెత్తుకుంటే వచ్చినామని చెప్పిన కదా, అప్పుడు బగారన్నం ప్రిపేర్ చేసినప్పుడు అడుగు చాలా మాడిపోయింది. అందుకోసమే ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండినాం అన్నట్టు. 95% రైస్ కుక్ అయిందని తెలియగానే పొయ్యి కింద మంట పెట్టలేదు. ఇంకా చూడండి పర్ఫెక్ట్ గా అయింది రైస్ అయితే. అంటే నిప్పుల మీద ఉడికించినాం, మిగతా 5% ఆ వేడి మీదనే ఉడికిపోయింది. ఇంకా అన్నం కూడా అయిపోయిన తర్వాత మటన్ కూడా పొయ్యి మీద వేసినాం. ఈ బగారన్నం, మటన్ కూర, బోటి తలకాయ కూర షార్ట్ వీడియోస్ తీసాను, అప్కమింగ్ వీడియోస్ లో వచ్చేస్తే చూడండి. కర్రీస్ కూడా అన్ని పర్ఫెక్ట్ గా కుదిరినాయి, కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైంది, వేసుకుంటే సెట్ అయింది. అండ్ పిల్లలు మా వాళ్ళు కూడా అందరు హ్యాపీగా తినేసి మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ తను వచ్చేసి తెలుసా, మా సొంత ఆడపడుచు వాళ్ళ పాప అనమాట. తను కూడా హ్యాపీగా తింటుంది. యాక్చువల్ గా మా చిన్న కొడలు 1.5 year బేబీ, తనకి తినడం సరిగ్గా రాదు. పిల్లలందరూ కూడా కూర్చొని తింటుంటే తనకి కూడా సంబరం అనిపించి అట్లా కూర్చుంది అన్నట్టు. మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ తిన్న వాళ్ళు బాగుంది అంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. ఈ హ్యాపీనెస్ లో తినవా అక్క అంటే అబ్బో అంత లేదు, తినుడే అనమాట. రీసెంట్ గా నేను ఇక్కడికి రావడం కూడా జరిగింది, ఆ వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. సో వీళ్ళిద్దరు ఓన్ సిస్టర్ అనమాట. వీళ్ళు ముగ్గురు మా ఆడపడుచులు, అండ్ తను వచ్చేసి మా ఓన్ ఆడపడుచు, ఐ మీన్ మా హస్బెండ్ వాళ్ళ ఓన్ సిస్టర్ అన్నట్టు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మెరూన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో సారీ కట్టుకుంది చూసారా, నా రైట్ సైడ్ లో ఉంది. తను మా ఓన్ ఆడపడుచు. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ చెల్లెపిల్లలు, అంటే మా ఆయనకి చిన్నమ్మ పిల్లలు అన్నట్టు. వీళ్ళకి అన్న తమ్ముళ్ళు లేరు కాబట్టి ప్రతి రాఖీ ఫెస్టివల్ కి మా ఇంటికి వచ్చి మా వాళ్ళకే రాఖీ కడుతూ ఉంటారు. మా వాళ్ళు అంటే ఐ మీన్ మా హస్బెండ్ వాళ్ళకి అని చెప్తున్నా. ఈ ముగ్గురిట్లో పెద్ద ఎవరని మీరు అనుకుంటున్నారు, గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మీకెందుకు లేచేమా, నేనే చెప్తాను. మా ఓన్ ఆడపడుచునే పెద్ద, కాకపోతే తను కొంచెం పర్సనాలిటీ తక్కువగా ఉండడం అండ్ ఆల్సో లేట్ గా పెళ్లి కావడం వల్ల కొంచెం తక్కువ ఏజ్ లాగా కనిపిస్తా ఉంటది. నెక్స్ట్ నా లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, ఇప్పుడు నేను హ్యాండ్ వేసాను. ఈ అక్క తనకి చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయ్యింది. అంటే పిల్లలు కూడా పెద్దోళ్ళే. పాప ఒక 11 years ఉంటది, బాబు వచ్చేసి ఒక 9 years ఉంటాడు. అండ్ లాస్ట్ వన్ మా చిన్న ఆడపడుచు, సేమ్ నా కలర్ శారీ కట్టుకుంది చూసారా తను. ఫైనల్లీ మా ముగ్గురు ఆడపడుచుల్ని ఇంట్రడ్యూస్ చేశాననే అనుకుంటున్నాను. మళ్ళీ ఏదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినప్పుడు అందరం గ్యాదర్ అవుతాం కదా, అప్పుడు నా వీడియోస్ గురించి వాళ్ళ ఒపీనియన్ ఏందో లైవ్ లో మాట్లాడి తెలుసుకుందాం, ఓకేనా. అంటే నేను వీడియోస్ చేసే విషయం మా వాళ్ళకి తెలుసు, రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కూడా. కొన్ని క్లిప్స్ షూట్ చేయడం ఎందుకులే అని లైట్ తీసుకుంటా. బట్ మా ఆడపడుచు వాళ్ళు అయితే మాత్రం ఎందుకు అలా ఖాళీగా కూర్చున్నా, వీడియోస్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. అందరూ తినడం కంప్లీట్ అయిన తర్వాత నేను మా ఆడపడుచు ఇద్దరం కూర్చొని తింటున్నాము. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా సమ్మక్కనైతే చేసుకుంటారు. మంచి రోజు చూసుకొని మేడారం జాతర కూడా పోతారు. ఇంకా ఫంక్షన్ కూడా అయిపోయింది కదా, ఇంటికి వెళ్దామని అనుకున్నాము. బట్ మా ఊళ్ళో ఉండి ఇప్పుడు ఎందుకులే పొద్దుగాల లేచిపోదురు అంటే ఆ పూట అక్కడే ఉన్నాము. ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోదు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.